గం గణపతియే నమః. ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మియే నమః. డివైన్ దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతం అండి. ఈరోజు న్యూమరాలజీ ప్రకారము 1వ తేదీ, 10వ తేదీ, 19వ తేదీ, 28వ తేదీలో పుట్టినటువంటి వారి వ్యక్తిత్వము, వారి యొక్క లక్షణాలు, వారి యొక్క జీవితము, వారి ఎదుగుదల పూర్తి విషయాలు మీకు అందజేస్తానండి. కొంతమంది ఎందుకు సహజంగా నాయకులు అవుతారని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? లేదా మరికొందరు ఎల్లప్పుడూ అద్భుతమైన ఆలోచనలతో ఏ విధంగా ముందుకొస్తారో మీకు తెలుసా? సంఖ్యాశాస్త్రంలో కొన్ని సమాధానాలు అయితే ఉన్నాయండి. ఈ పురాతన వ్యవస్థ మీ జీవితంలో సంఖ్యలను మరియు వాటి అర్థాలను పరిశీలిస్తుందండి. ఈరోజు మనము నంబర్ 1ని డీకోడ్ చేసి చూస్తామండి ఏ విధంగా ఉందో. ఈ యొక్క సంఖ్యాశాస్త్ర ప్రకారము ఈ తేదీలలో జన్మించిన వారు అంటే 1, 10, 19, 28వ తేదీల్లో జన్మించినటువంటి వారు చదువుపై ఆసక్తి తక్కువగా ఉన్న, పాఠశాలల్లో పెద్దగా గుర్తింపు పొందకపోయినా కానీ ఈ దశ కేవలం తాత్కాలికం మాత్రమేనండి. ఎదిగే కొద్దీ వీరిలో నిబద్ధత పెరుగుతుంది. అదేవిధంగా క్రమశిక్షణతో పాటు కష్టపడేటువంటి స్వభావం వీరిని జీవితంలో ముందుకు నడిపిస్తుందండి. ఎంత కష్టమైన పనైనా పట్టుదలతో చేస్తారు. వీరు పెద్దయ్యాక మంచి పేరు సంపాదిస్తారండి. వీరు పుస్తకాలలో తెలివిగా లేకపోయినా జీవన అనుభవాలలో గాఢమైన తెలివితేటలు కలిగి ఉంటారండి. ఎన్నో విషయాలను చూడగలిగే వీక్షణ శక్తి వీరిలో అత్యధికంగా ఉంటుంది. సామాన్యమైనటువంటి విషయాలు కూడా వీరు చాలా తేలిగ్గా అర్థం చేసుకునే తీరు ఎంతో స్పష్టంగా ఉంటుందండి. చిన్నతనంలో వీరిని ఎవరూ పట్టించుకోకపోయినా ఎదిగిన తర్వాత వీరి మాటకు విలువ అమాంతం పెరుగుతుందండి. ఇలా జీవితం వారికి బోధించినటువంటి పాఠాల ద్వారా వారు గొప్ప నిర్ణయాలను తీసుకునే స్థాయికి అవలీలగా చేరుకుంటారండి. సంఖ్యాశాస్త్ర ప్రకారము వీరు పుట్టిన తేదీ ద్వారా వీరి యొక్క స్వభావము, ప్రవర్తన, ఆలోచన విధానము, జీవన దారి వంటి అంశాలు చాలా సులభంగా అంచనా వేయొచ్చండి. ఈ సంఖ్యలలో అంటే 1, 10, 19, 28వ తేదీలలో జన్మించినటువంటి వారిలో కొన్ని ప్రత్యేకతలు చాలా సులభంగా కనిపిస్తాయండి. అలాంటి లక్షణాలు వారి మూల సంఖ్య ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇది వ్యక్తి జీవితానికి ఆధారంగా కూడా నిలుస్తుందండి. వీరి యొక్క మూల సంఖ్య 1గా గుర్తిస్తారండి. ఈ తేదీలలో పుట్టినటువంటి వారి మూల సంఖ్య. వీరికి పాలక గ్రహం సూర్యుడండి. సూర్యుడి యొక్క ప్రభావం వల్ల వీరు చుట్టూ ఉన్న వారిపై మంచి ప్రభావం చూపగలుగుతారు. ఎలాంటి సమస్య వచ్చినా వెనకడుగు చాలా వరకు వేయరండి వీరు. ఎదురు దాడులు, సమస్యలు ఏవైనా ఎదుర్కొని ముందుకు సాగుతారే తప్ప వెనకడుగు వేసే ప్రసక్తే చాలా దుర్లభం అండి వీరి జీవితంలో. ఇదే వారి యొక్క ప్రత్యేకమైన బలంగా చెప్తున్నాను. వీరు చదువుపై ఆసక్తి చూపకపోయినా జీవితాల్లో చాలా వరకు పాఠాలు నేర్చుకుంటారండి. సాధారణంగా వీరి మనస్సు ఆచరణాత్మకంగా పనిచేస్తుంది. చదువులో మార్కులు తక్కువ వచ్చినా జీవితం గురించి తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా స్పష్టంగా, సమర్థవంతంగా ఉంటాయండి. వీరు తెలివితేటలు, అనుభవంతో మరింత మెరుగుపరుచుకుంటారు. చాలా వరకు చాలా రంగాలలో ఈ గుణాలు వారి విజయానికి కారణమవుతాయండి. సూర్యుని ప్రభావంతో వీరు గౌరవం కలిగిన వ్యక్తులుగా ఎదుగుతారు. తమ కృషి వల్ల సమాజంలో మంచి గుర్తింపు పొందుతారండి. ఇతరులు వీరిని ఆదర్శంగా చూస్తారు. అంతేకాక వీరిలో ఆత్మగౌరవం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ సంఖ్యకు చెందిన వారు నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం తొందరపడరండి. ముందుగా ఆలోచించి మంచి దారిని ఎంచుకుంటారే తప్ప తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి చాలా వరకు వీరికి చాలా తక్కువ అవకాశం ఉంటుందండి.
ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానిని గట్టిగా అనుసరిస్తారే తప్ప వదిలి మధ్యలో పక్కదారి అయితే పట్టరు. ఎందుకంటే వారి నిర్ణయాలు ఎక్కువగా సరైనవే అవుతాయి కాబట్టి ఇది వారి జీవితంలో స్థిరత్వాన్ని నిలుపుకోవడానికి సహాయపడుతుంది. ఇంకా చెప్పాలంటే శక్తి ఉన్న వ్యక్తులండి వీరు. చురుకైన ఒక సమూహంతో సమానం వీరు తమ ఇష్టానుసారం పనులు చేసుకునే స్వేచ్ఛను ఇష్టపడే వ్యక్తులుగా చెప్తున్నాను. వినూత్న ఆలోచనలతో నిండినటువంటి వారు సమస్యలకు ప్రత్యేకమైన పరిష్కారాలను కనుగొనడానికి ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉంటారండి. వీరు ఒక లక్ష్యంపై తమ దృష్టిని కేంద్రీకరించినప్పుడు నిరంతరం దృఢ సంకల్పంతో దానిని వెంబడిస్తూ ఉంటారు. పూర్తి పట్టుదలతో అడ్డంకులను ఛేదిస్తారు. వారి యొక్క ఆత్మవిశ్వాసమే వారికి మరింత బలాన్ని చేకూరుస్తుందండి. వారికి సామర్థ్యపు అనుభూతిని కూడా ఇస్తాయి మరియు స్వీయ సందేహానికి ఎటువంటి చోటు ఇవ్వవండి. వీరు విషయాలను సాకారం చేసుకునేందుకు మార్గనిర్దేశం చేసేటువంటి వారుగా కూడా ఉంటారండి. అసహనం ఎల్లప్పుడూ తొందరలో ఉన్నట్టు అనిపించేలా చేస్తుందండి. వారి బలమైన సంకల్పం ప్రశంసనీయమైనదే అయినప్పటికీ కొన్నిసార్లు కొంత మొండితనంగా కూడా మారుతుందండి. ఇది వీరిలో ఉన్నటువంటి ఒక చిన్న బలహీనత. వీరు సమతుల్యతను సాధించడంలో జాగ్రత్తగా లేకపోతే, అంటే వీరు అసహనానికి గురి అవుతే, తత్కారణంగా మొండితనము మొండి పట్టుదల వస్తే వీరు జీవితంలో ఒంటరితనంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందండి. చివరగా వారి ప్రధాన బలమైనటువంటి ఆత్మవిశ్వాసం అప్పుడప్పుడు అహంకారానికి కూడా దారితీసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ బలహీనతను గుర్తించి తదనుగుణంగా మసులుకుంటే వీరికి జీవితంలో ఏ విషయంలోనూ తిరుగుండదండి. తమ నాయకత్వ లక్షణాలను మరియు వినూత్న మనస్సులను అభివృద్ధి చేసుకోగల ప్రదేశాలలో వీరు చాలా వరకు వృద్ధి చెందుతారండి. వీరు పుట్టుకతోనే వ్యవస్థాపకులు. ఎల్లప్పుడూ తమ సొంత మార్గాన్ని ఏర్పరచుకోవడానికి మరియు విజయవంతమైన పనులు చేయడానికి సిద్ధంగా ఉంటారండి. నాయకత్వం వహించడంలో వీరికి ఉన్నటువంటి నైపుణ్యం వీరి యొక్క నిర్వహణ పాత్రలో ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక్కడ వారు పగ్గాలు చేపట్టి వారి బృందాలను విజయపథంలో నడిపించగలుగుతారండి. కానీ వీరు వ్యాపారం గురించి మాత్రమే కాదు, వీరి యొక్క సృజనాత్మక నైపుణ్యం వీరిని డిజైన్ మరియు వినోదం వంటి కళాత్మక రంగాలలో కూడా రాణించేలా చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా తాజా ఆలోచనలు మరియు సమస్య పరిష్కార నైపుణ్యాల పట్ల కూడా వీరికి సాంకేతికత మరియు ఆవిష్కరణల వేగవంతమైన ప్రపంచానికి సరిగ్గా సరిపోతాయండి. ఏది వీరి యొక్క సమస్యను పరిష్కరించేటువంటి లక్షణం ఏదైతే ఉందో అది ఇప్పుడున్న వేగవంతమైనటువంటి ప్రపంచానికి సరిగ్గా సరిపోతుంది. అందువల్ల వీరికి ఉన్నటువంటి గుర్తింపు ప్రత్యేకమైనదిగా కూడా ఉంటుందండి. వీరు దృఢ సంకల్పంతో పోటీని అధిగమించడం, పెద్ద పెద్ద కలలు కనడం మరియు ఉన్నత ఆశయాలను ఏర్పరచుకోవడం ఇటువంటివి జీవితంలో బాగా గుర్తుంచుకోవాలండి. ఇదే వీరికి బలము. ఒంటరిగా ముందుకు సాగడం గురించి కాదండి, అభివృద్ధి కోసం ఇతరుల అభిప్రాయాన్ని వినండి. మిమ్మల్ని నమ్మే మరియు కష్ట సమయాల్లో మిమ్మల్ని ప్రోత్సహించగల స్నేహితులను మరియు మార్గదర్శకులను బలమైన మద్దతు వ్యవస్థను నిర్మించుకోండి. ఇది బాగా గుర్తుంచుకోవాలండి. మీకు స్నేహితులు కానీ మిమ్మల్ని అభివృద్ధి కోసం ప్రోత్సహించేటువంటి ప్రతి ఒక్కరిని కూడా మంచి మార్గదర్శకులుగా ఎంచుకొని వారిని ఒక సమూహంగా ఏర్పరచుకొని వారి మధ్యలో మీరు నాయకత్వ లక్షణాన్ని నిర్వహిస్తే మీకు ప్రపంచంలో తిరగనేదే ఉండదండి. గొప్ప విషయాలను సాధించడానికి మీ సొంత మార్గాన్ని సృష్టించుకోవడం, చాలా వరకు చురుగ్గా ఉండడమే మీకు తగిన ఆయుధంగా కూడా చెప్తున్నానండి. ఈ విధంగా ఈ మూల సంఖ్య 1 అంటే
పుట్టిన తేదీ 1, 10, 19, 28 తేదీల్లో ఉన్నటువంటి వారందరికీ మూల సంఖ్య 1గా చెప్పాను కదా. వీరికి నాయకత్వ లక్షణాలతో పాటు కొన్ని బలహీనతలు కూడా చెప్పాను కదా. దాన్ని అనుసరించి బలహీనతలను అదుపులో ఉంచుకొని ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నానండి. నమస్కారం.